నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఉన్నటువంటి స్థితిని ఒక మీటింగ్లో మాట్లాడుతూ కార్మిక సంఘాలు, ప్రధానంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు, మిగతా ఉద్యోగ సంఘాలు సమ్మెకు నోటీస్ ఇచ్చినటువంటి సందర్భంలో సమ్మె చేయడం వల్ల జరగబోయేటటువంటి నష్టాన్ని వివరిస్తూ వాస్తవాలను తెలంగాణ ప్రజలకు అర్థం చేయించడం కోసం ఆర్థిక పరిస్థితి ఏముంది, ఎంత బడ్జెట్ వస్తూ ఉన్నది, ఉద్యోగులకు ఎంత ఇస్తూ ఉన్నాం, సంక్షేమ పథకాలకు ఎంత ఇస్తూ ఉన్నాం, అప్పులకు వడ్డీలు ఎంత కడతా ఉన్నాం, అసలు ఎంత కడతా ఉన్నాం, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి గతంలో 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసినటువంటి విధ్వంసం ఏమున్నది, దాని ద్వారా ఇవాళ జరిగినటువంటి నష్టం ఏమున్నది, కాబట్టి ఈ నష్టాన్ని పూడ్చుకోవడం కోసం ఎట్లా రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాల్ని మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మీటింగ్లో మాట్లాడడం జరిగింది. మీ అందరికీ తెలుసు, దాదాపు 7 లక్షల కోట్లకు పైగా అప్పులు గత ప్రభుత్వం చేసిపోయినటువంటి పరిస్థితి. ఈ 7 లక్షల కోట్లకు ప్రతి నెల 1వ తారీఖు రాగానే అసలు వడ్డీ కలిపి 6,500 కోట్ల రూపాయలు ఇవాళ ప్రతి నెల పే చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం రాష్ట్రానికి ప్రతి నెల 18,000 కోట్లు, 18,500 కోట్లు మాత్రమే ఆదాయం వస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి నెల వడ్డీలకే 6,500 కోట్ల రూపాయలు కడుతున్నటువంటి క్రమంలో ఇవాళ మిగతా అమౌంట్లో దాదాపు 6,500, 7,000 కోట్ల రూపాయలు జీతభత్యాలకు ఇస్తున్నటువంటి క్రమంలో అభివృద్ధి పథకాలకు, సంక్షేమ పథకాలకు, పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను క్లియర్ చేయడానికి, రెగ్యులర్గా నడుస్తున్నటువంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో డబ్బులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రెవెన్యూను పెంచడం కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నమెంట్ ఏర్పడ్డ రోజు నుంచి దుబారా ఖర్చులను తగ్గించి కంప్లీట్గా ఫైనాన్స్ డెవలప్మెంట్ కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి తీరు, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ 10 సంవత్సరాలుగా విధ్వంసమైనటువంటి వ్యవస్థ ఇవాళ ఎట్లా ట్రాక్లోకి వస్తున్నటువంటి తీరును చెప్పడం జరిగింది. అదేవిధంగా కార్మికులకు అప్పీల్ చేయడం జరిగింది. దయచేసి మీరు తొందరపడకండి, ఒక 6 నెలలు సంవత్సర కాలంలో పూర్తిగా ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కబెడతాము. తర్వాత మీకున్నటువంటి సమస్యల్ని మేము ఖచ్చితంగా పరిష్కరిస్తాము. ఇప్పటికే నష్టాల్లో ఉండి గత ప్రభుత్వం విధ్వంసం చేసినటువంటి ఆర్టీసీని గాడి